పాడి కౌశిక్ రెడ్డి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. బీఆర్ఎస్ లో చేరినప్పటి నుంచి ఏది మాట్లాడినా వివాదమే. తన నోటి దురుసుతో సర్వత్రా విమర్శల పాలవుతున్నారు. అప్పట్లో గవర్నర్ పై అనుచిత వ్యాఖ్యల దగ్గర నుంచి ఇప్పుడు అరకపూడి గాంధీతో వివాదం వరకు ఎన్నో వివాదాలు. దీంతో కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిపై సొంత పార్టీ నేతలే బగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు కౌశిక్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలేంటి ఇప్పుడు చూద్దాం. బీఆర్ఎస్ లో చేరినప్పటి నుంచి కౌశిక్ రెడ్డి తన నోటికి పని చెప్తూ వస్తున్నారు. వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడం కోసమే ఏమో గానీ మొదటి నుంచి కౌశిక్ రెడ్డి తన అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ వివాదాస్పదమవుతున్నారు. ఏది మాట్లాడినా వివాదమే అవుతుంది. దానికి తోడు బీఆర్ఎస్ అధిష్టానం కూడా కౌశిక్ రెడ్డిపై తగిన చర్యలు తీసుకోకపోవడంతో తన నోటి దురుసు మరింత పెరిగింది. బాధితాయుతమైన ప్రజాప్రతినిధి అయిన తరువాత కూడా కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిలో ఏ మాత్రం మార్పు రాలేదు. ప్రజలకు ఓ రోల్ మోడల్ గా ఉండాల్సింది పోయి తన నోటి దురుసుతో వివాదాస్పదమవుతూ వస్తున్నారు. అప్పట్లో గవర్నర్ గా ఉన్న తమిళసైపై చేసిన అనుచిత వ్యాఖ్యలు సెన్సేషనల్ అయ్యాయి. పెండింగ్లో ఉన్న బిల్లుల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కౌశిక్ రెడ్డి. గవర్నర్ ఏ రాజ్యాంగాన్ని పాటిస్తున్నారంటూ కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ కౌన్సిల్లో పాస్ చేసిన బిల్లులు ఫైళ్లను ఇప్పటిదాకా గవర్నర్ తన సీటు కింద పెట్టుకుని కూర్చుంటారా అంటూ అనుచిత పదజాలాన్ని వాడారు. ఆ తర్వాత సర్వత్రా విమర్శలు, కేసులు అవ్వడంతో పాడి కౌశిక్ రెడ్డి వెనక్కి తగ్గి క్షమాపణలు చెప్పారు. గవర్నర్ ముచ్చట మాట్లాడను, ఏ రాజ్యాంగము ఈ గవర్నర్ పాటిస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అసెంబ్లీలో కౌన్సిల్లో పాస్ చేసిన బిల్లులని ఇప్పటిదాకా పెట్టుకొని ఆ ఫైల్ ఎందుకు కూర్చుంటుందని నేను అడుగుతా ఉన్నా. జవాబు చెప్పు. ఇది రాజ్యాంగమా? కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వం. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలు ఆశీర్వదిస్తే ఉన్న ప్రభుత్వం. 119 మందిలో ఇవాళ 105 ఎమ్మెల్యేలు ఇలా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. అట్లాంటి ఎమ్మెల్యేలు అందరు కలిసి గవర్నర్ గారు కూర్చొని పెట్టుకుంటే దీనికి జవాబు ఏం చెప్తావు మిస్టర్ ఈటల? జవాబు చెప్పు దీనికి. గవర్నర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరో హైలైట్. తనను గెలిపించకపోతే సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటామని ప్రజలను బెదిరించే ధోరణిలో మాట్లాడారు. తనను దీవిస్తే సరే, లేదంటే తమ కుటుంబ సభ్యులు శవయాత్ర చేసుకుంటామన్నారు కౌశిక్ రెడ్డి. ఈ వ్యాఖ్యలు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అంతేకాదు తనను గెలిపించాలంటూ భార్య, కూతురుతో కలిసి వీడియో రిలీజ్ చేశారు. మీరేం చేస్తారో మీ ఇష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు మాకు ఓటేయకుంటే మా ముగ్గురి శవాలనే మీరు చూడాలి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మీరు ఓటేసి లీడిస్తే జయయాత్రకు వస్తా, లేకుంటే 4వ తారీఖున శవయాత్రకి మీరు రారి. మీరు ఎట్లయినా సరే మీ దయ అంటున్నా, మీ దండం అంటున్నా, మీ కడుపులో తలకాయ పెడతా అంటున్నా, మీ గడాలు పట్టుకుంటా అంటున్నా. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మీ దయ, మీ దండం ఒక్కసారి మీరు కాపాడుకుంటారని మనస్ఫూర్తిగా నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలరా అందరికీ కూడా నా నమస్కారాలు. 2018లో కూడా నేను పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అనేక ఇబ్బందులకి గురైనప్పటికీ ఏనాడు కూడా మిమ్మల్ని నేను విడిచిపెట్టిపోలేదు. మీ కష్ట సుఖాలలో నేను పాలు పంచుకున్నా. దయచేసి ఈ ఒక్కసారి మీ అందరూ నా కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని నా చేతులు జోడించి కోరుతా ఉన్నాను. ఈ గుండె అలసిపోయింది, ఈ గుండె బరువెక్కింది, ఈ గుండెని మీరే కాపాడుకోవాలని నా చేతులు జోడించి కోరుతా ఉన్నాను. ఇలా ప్రజలను బెదిరించే, సెంటిమెంట్ పండించో ఎట్టకేలకు కౌశిక్ రెడ్డి ఎన్నికల్లో గెలిచారు. ఇంకేముంది, తన నోటి దురుసు మరింత పెంచారు. పార్టీ ఫిరాయింపు వివాదంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చీరా గాజులు పంపిస్తానడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక భార్య, కూతురును అడ్డం పెట్టుకుని గెలిచి ఇప్పుడు అదే మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన ఇలా ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇక మారిన 10 ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా. ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్ ఉందానే అసలు? మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టే ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టే ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా. ఈ 2 కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలాగే మరో మెట్టెక్కి ఈ వివాదంలోకి లోకల్ నాన్ లోకల్ ఇష్యూను తెరపైకి తీసుకొచ్చారు. బతకడానికి వచ్చినోళ్లు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే విధంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జాగిరా ఇది మా అయ్య జాగిరి, తెలంగాణ బిడ్డ నేను, ఆంధ్రోని నువ్వు, కృష్ణా జిల్లా నుంచి బతకనికి వచ్చినవి నువ్వు ఇచ్చిపెట్టి వెళ్ళిపో మా తెలంగాణ నుంచి. మేము తెలంగాణ బిడ్డలము, నికార్సమైన తెలంగాణ బిడ్డలము. ఈ మట్టి మీద పుట్టిన బిడ్డని, ఈ మట్టి నీళ్లు తాగిన బిడ్డని. నీ లెక్క ఆంధ్ర నుంచి బతకనికే రాలేదురా భయ్, మేము తెలంగాణ వాళ్ళము. రేపు చూపిస్తాం నీకు తెలంగాణ పౌరుషం ఎట్లుంటుందో. దాడిని ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటది. నీకు ఆంధ్రోన్వి, బతకనికి వచ్చిన ఆంధ్రోన్వి మళ్ళీ ఆంధ్రాకు పోవాలి బిడ్డ. ఆ విధంగా మేము దాడి చేస్తా, అసలే ఊకోను, నిన్ను మాత్రం ఇచ్చిపెట్టా అని చెప్పి సందర్భంగా గాంధీని హెచ్చరిస్తా ఉన్నాం.